కూడా వారు వినేటటువంటి స్థితిలో లేరు. Their minds are somewhere else. వారి యొక్క మనసులు ఇక్కడ లేవు, ఎక్కడో ఉన్నాయి. Sometimes you even see them on their cell phones. కొన్నిసార్లు వారి యొక్క సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. You ask them, what are you doing? I'm looking at the Bible. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఫోన్లో అంటే ఫోన్లో నేను బైబిల్ చూస్తున్నానని చెప్తారు. I have a Bible in my phone. It's very helpful. నాకు కూడా నా బైబిల్ ఫోన్లో ఉంది, చాలా సహాయపడుతుంది నాకు. Right? Suddenly if I have to look up some verse, it's so easy if I don't remember where it is. కొన్నిసార్లు వాక్యం అధ్యాయం వచనం ఎక్కడుందో సరిగా గుర్తులేనప్పుడు నేను ఫోన్లో చూసినప్పుడు నాకు త్వరగా దొరుకుతుంది. It's a blessing. అది ఆశీర్వాదమే. But tell me something. కానీ ఒక విషయం చెప్పనివ్వండి. What is this? ఇదేం చెప్పండి. What is this? చేతిలో పట్టుకున్నది ఏంటో చెప్పండి. There is a Bible in it. Tell me, what is it? ఇక్కడ బైబిల్ ఉంది దీనిలో, అయినప్పటికీ ఏంటిది? It's still a phone. అది ఫోనే, బైబిల్ కాదు. It may have a Bible in it, but it's not a Bible. దానిలో బైబిల్ ఉండొచ్చు, కానీ అది బైబిల్ కాదు. This is a Bible. A Bible is a book. బైబిల్ అంటే ఇది ఒక పుస్తకం. If you open your phone and say that I'm looking at the Bible, you also get messages and notifications. నువ్వు ఫోన్ తీసి నేను బైబిలే చూస్తున్నాను నువ్వు అంటే అక్కడ నీకు ఇంకా నోటిఫికేషన్స్, కొన్ని మెసేజెస్ వస్తానే ఉంటాయి ఒక వైపు. You'll remember other things. ఇంకా ఇతర విషయాలు దాంట్లో చాలా ఉంటాయి. And your mind won't be on the preaching of God's word. ఎందుకంటే దేవుని వాక్యం మీద, దేవుని ప్రసంగం మీద నీ మనసు ఉండదు. So you know what they're doing sitting there? అందుకని వారు ఈ మృతమైన క్రైస్తవులు కూర్చొని సంఘాల్లో ఏం చేస్తారో తెలుసా? After church, whom shall I go and meet? సంఘం అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలవాలో? Oh, last week this person said this, so I have to go and speak to him. గడిచిన వారంలో ఈ వ్యక్తి ఈ మాట చెప్పాడు, ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడాలి. Whom should I impress today after the service? ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత ఎవరిని సంతోషపరచడానికి నేను మాట్లాడాలి? Impress, make myself great in front of somebody. వాళ్ళ ముందు నన్ను నేను గొప్ప చేసుకోవడానికి ఎవరి దగ్గరకు వెళ్ళాలి అనుకుంటారు. What should I say that will make them think I'm somebody great? నేను కొంచెం గొప్పవాడిని అన్న విషయాన్ని ఎదుటి వాళ్ళు గమనించాలంటే నేను వాళ్ళతో ఏం చెప్పాలి? Let me go and find those people. They are thinking about these things. వారు ఇటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, ఎవరిని కనుగొందామా అని. These are those blabbermouths who go and talk. వెళ్తారు, ఇతరులతో మాట్లాడుతూనే ఉంటారు. They go back home and then take the telephone and again talk. మరలా ఇంటికి వెళ్తారు, మరలా ఫోన్ తీసుకొని అందరితో మాట్లాడుతూనే ఉంటారు. That is a Christian who is dead. మృతమైనటువంటి క్రైస్తవుని యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. All you're trying to do is build your own nest when you come to the church. ఈ విధంగా సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు వారి గూడును వారు తయారు చేసుకుంటూ ఉంటారు. Your fellowship is not based on spirituality. ఆత్మీయ జీవితం మీద ఆధారపడి నీ యొక్క సహవాసం లేదు. Another thing, I'll close with this, though I have a lot more to say. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ విషయం చెప్పి నేను ఇక్కడితో ముగిస్తాను. You know what many of these dead Christians do? ఈ విధంగా మృతమైనటువంటి క్రైస్తవులు ఎక్కువ మంది చేసే పనులు ఏంటో తెలుసా? They justify their sins based on eternal security. వారి యొక్క పాపమును వారు సమర్థించుకుంటారు. దేన్ని ఆధారం చేసుకొని అంటే శాశ్వతమైనటువంటి రక్షణను ఆధారం చేసుకొని వారి పాపములు వారు సమర్థించుకుంటూ ఉంటారు. I'm not going to lose my salvation. నేను నా రక్షణను నేను కోల్పోను, so I'm safe. నేను రక్షణ పొంది ఉన్నాను, I'm safe. నేను క్షేమంగానే ఉన్నాను. So I'll think about this spirituality later on. ఈ ఆత్మీయ జీవితం గురించి నేను తర్వాత ఆలోచన చేస్తాను. When the right time comes. సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాను. I'm saved, that's enough, they'll say. నేను రక్షణ పొందాను, ఇది చాలు నాకు. I don't want anything more than that. దాన్ని మించి ఇంకా నాకేం అవసరం లేదు. Do you know what the Bible says? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? That he has saved us unto